హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏమబ్బా బైక్తో ఇంత త్వరగా వెళ్తున్నారు అని ఆలోచిస్తున్నారా? ఎక్కడ లేదండి, మనం కుప్పం సరౌండింగ్లో ఫేమస్ అండ్ పవిత్రమైన ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నాను. ఈ వీడియో అయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తెలిస్తే కమెంట్ చేయండి, లేదంటే షేర్ చేయండి. తప్పక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన కుప్పంలో ఉండే వీడియోస్ మనము ఎంత దూరం వెళ్తున్నాయనేసి మాకు తెలుసుకోవాలని కాబట్టి తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీరు వింటున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని వినేసి అది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి మీరే గెస్ చేయొచ్చు. కానీ నేనైతే లాస్ట్ వరకు మీకు పవిత్రమైన ప్లేస్ని అయితే మీకు చూపిస్తున్నాను. ఇది కుప్పం చుట్టుపక్కల ఉండే వాళ్ళు అయితే కరెక్ట్గా గెస్ చేస్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి గెస్ చేసేస్తారు. తెలియని వాళ్ళకి దయచేసి తెలియజేయండి. ఇది ఒక బెస్ట్ టూరిజం ప్లేసు. ఇది కర్ణాటక ఆంధ్రాకి బార్డర్లో అయితే ఉంటుంది. అది మీకు చూపిస్తున్నాను చూడండి. అది ఎంతో దూరం లేదండి, కుప్పం నుంచి ఓన్లీ 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎవరైతే విజిట్ చేయలేదో వాళ్ళైతే విజిట్ చేయండి, ఎందుకంటే అదొక బెస్ట్ ప్లేస్ అండ్ పవిత్రమైన ప్లేస్ అండి. సో విజిట్ చేయండి తప్పక. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ మీకు కనిపిస్తుందో చూడండి కొండ, ఆ కొండ దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్ లో 6 రోడ్లు అయితే మనం కట్ అవ్వాల్సి ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్, ఆ కొండకి అయితే ఎంట్రన్స్. ఇది ఇలా వెళ్తే మనం ఆ కొండకి చేరుకోవచ్చు.
राजवीगगज्जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु नः कटाह संभ्रमब्धमन्मलितगज्जलोलवीचि वल्लरी विराजमानमोघरद्दगद्दगज्ज्वलल्ललाटकट्टकापते किशोरचन्द्रशेखरे रतिक्षणम् संतति प्रमोदमानमानसे कटाक्षतोरणी विरुद्धदर्दनापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतो वस्तुनि मनोविनोदमद्भुतं विमद्भुतमन्तरे నేను చెప్పిన ప్రదేశానికైతే వచ్చేసాము. ఈ గుడి అయితే ఈశ్వరుని గుడి అండి. ప్రతి పౌర్ణానికి అయితే ఇక్కడ పూజలు చేస్తుంటారండి. అదేవిధంగా ఈ మహాశివరాత్రి వచ్చినప్పుడు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడైతే మీరు ఒక్కసారి విజిట్ చేయండి. చాలా మంచి ప్లేసు, చాలా పవిత్రమైన ప్లేస్ కూడా. సో తప్పక విజిట్ చేయండి. ఈ కొండ పేరు వచ్చేసి మల్లప్ప కొండ అండి. గుడిపిల్ దగ్గర ఉంటుంది. అది కుప్పానికి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎవరైతే చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు వెళ్ళి. ఇక్కడ శివుని మళ్ళీ పార్వతీదేవి ఒక ఆర్ట్ వచ్చి ఎంత బాగా గీశారంటే అంత బాగా గీశారండి. వాళ్ళు పెయింటింగ్ కూడా చాలా బాగా చేశారు. అది మన కుప్పం వాళ్ళే చేశారండి.
ఇక్కడ కింద గుడిలో అయితే మనము దర్శనం చేసుకున్నాము. ఇక పైకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ పైన మీకు ఇందాక చూపించాను కదండి, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి దారి అయితే ఇదే. అతి త్వరలోనే రోడ్డు కూడా మనకి వేయబోతున్నారు. సో అప్పుడు వెహికల్ అయితే పైకి వెళ్ళొచ్చు, ఇంకా ఈజీగా ఉంటుంది చూడటానికి, ఇంకా వెళ్ళడానికి కూడా. ఇక్కడ చుట్టుపక్కల అంతా అడవి అండి. ఇక్కడ నుంచి మనం కర్ణాటక వెళ్ళొచ్చు. ఇంతకు ముందు అక్కడ ఒక గ్రౌండ్ లాగా కనిపిస్తుంది చూడండి, అక్కడైతే రేసింగ్ పెట్టారు కర్ణాటక వాళ్ళు. ఒక ఫోటో షూట్కి అయినా కానీ, ఒక మంచి ఫోటో దిగాలన్నా కానీ ఈ లొకేషన్ అయితే 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంతకీ కొండ పేరు అయితే చెప్పలేదు కదా, ఈ కొండ పేరు మల్లప్ప కొండ అండి. ఇక్కడ దీపం అయితే వెలిగిస్తారు ఫ్రెండ్స్. నైట్ వ్యూస్ లో అయితే చాలా బాగా కనిపిస్తుంది దీపం వెలిగేదైతే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ కింద అయితే పూజ అంటే శివుడి విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడైతే పూజలు చేస్తారు, దీపాలు వెలిగిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్నది జరుగుతుందనేసి వాళ్ళు అనుకొని మొక్కుంటారు ఫ్రెండ్స్ చాలామంది. ఇంకా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం నేచురల్గా తీస్తున్నాం, నేచురల్గా వేస్తున్నాం కాబట్టి. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.